బలరామకృష్ణులిద్దరూ యాగశాల ఆ ప్రదేశంలో అడుగుపెట్టారు. శ్రీకృష్ణుణ్ణి వధించటానికి అప్పటికే కువలయాపీడం అనేటువంటి ఆ మదపు టేనుగుని సిద్ధం చేసి ఉంచారు. దాన్ని ఉసిగొల్పాడు మావటివాడు. శ్రీకృష్ణుడు ఆ ఏనుగుని అవలేలగా వధించి దాని యొక్క దంతాలని ఊడబెరగటం జరిగింది. దాంతో బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ రెండు దంతాలని వాళ్ళ ఆయుధాలుగా చేసుకొని వాళ్ళని ఎదిరించినటువంటి వారందరినీ హతం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మల్ల యుద్ధానికి ఏర్పాటు చేసినటువంటి క్రీడారంగంలో ప్రవేశించారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు నవరసాలని ఒలికిస్తూ అక్కడున్నటువంటి అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. మల్లయోధులకేమో పిడుగులాగా కనిపిస్తూ ఉన్నాడు, మానవులకేమో శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు, స్త్రీలకేమో మన్మధుడిగా కనిపిస్తున్నాడు, గోపబాలుడికేమో ఆత్మీయ బంధువుగా కనిపిస్తున్నాడు, రాజులకేమో నియంతగా శాసకుడిగా కనిపిస్తూ ఉంటే వృద్ధులైనటువంటి వాళ్ళకి బిడ్డలాగా కనిపిస్తూ ఉన్నాడు, కంసుడికేమో మృత్యువులాగా కనిపిస్తున్నాడు, అజ్ఞానులకేమో వికృతంగా కనిపిస్తున్నాడు, యోగులైనటువంటి వాడికి పరమాత్మ స్వరూపంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలా నవరసాలని ఒలికిస్తూ ఉన్నాడు. ఏమున్నాయి ఇందులో నవరసాలు? మల్లయోధులకి పిడుగులాగా కనిపిస్తున్నాడు అంటే రౌద్ర రసం, మానవులకి శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు అంటే అద్భుత రసం, స్త్రీలకు మన్మధుడిగా కనిపిస్తున్నాడు అంటే శృంగార రసం, గోపబాలుడికి బంధువుగా కనిపిస్తున్నాడంటే హాస్యరసం, రాజులకి నియంతగా కనిపిస్తున్నాడంటే వీరరసం, వృద్ధులకి బిడ్డగా కనిపిస్తున్నాడంటే కరుణరసం, కంసుడికి మృత్యువులాగా కనిపిస్తున్నాడంటే భయానక రసం, అజ్ఞానులకి వికృతంగా కనిపిస్తున్నాడంటే బీభత్స రసం, యోగులైనటువంటి వాళ్ళకి పరమాత్మగా కనిపిస్తున్నాడంటే భక్తి రసం. ఇలా నవరసాలని ఒలికిస్తూ పరమాత్మ కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే భగవంతుడికి ఒక పేరుంది, వేదాల్లో చెప్పారు, రసోవై సహా అన్నారు. రసోవై సహా, సహా అంటే అతడు ఆ పరమాత్మ రసస్వరూపుడు అని. ఆ పరమాత్మ రసస్వరూపుడట. అంటే నవరసాలు కూడా ఆయన ఒలికిస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ నవరసాలని ఒలికిస్తూ అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా అలా కనిపిస్తూ ఉన్నాడు. బలరామకృష్ణుని చూడగానే కంసుడిలో ఇప్పుడు భయం ప్రవేశించింది. ఎందుకనంటే ఈ కువలయాపీడం ఒక మదించినటువంటి ఏనుగు. దాని ఎదురుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని జయించడం అనేటువంటిది జరిగే పని కాదు. అటువంటి దాన్ని ఒక పసివాడకుండా దాన్ని వధించడం జరిగింది. ఇంతవరకు కృష్ణుడి యొక్క చర్యలన్నింటినీ కూడా పరోక్షంగా విన్నాడు. అంటే ఎక్కడో జరిగినటువంటి వాటిని విన్నాడే కానీ ఆయన స్వయంగా చూడలే. కానీ ఇప్పుడు కంసుడు ప్రత్యక్షంగా తన కళ్ళతో తాను చూస్తూ ఉన్నాడు. అందువల్ల ఇక ఇతడు అజేయుడు, ఇక ఇతన్ని జయించడం అనేది సాధ్యం కాదేమో అనేటువంటి ఒక భయం, సందేహం అతడిలో కలిగింది. ఇక అక్కడ సమావేశమైనటువంటి మధురవాసులంతా కూడా స్త్రీలు, పురుషులు, బాలులు, వృద్ధులు అందరూ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ బలరామకృష్ణుని చూచి ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఇలా ఆ బలరామకృష్ణుని చూస్తూ ఆ కృష్ణుని యొక్క దివ్య స్వరూపాన్ని దర్శిస్తూ తమలో తాము ఇలా భావిస్తూ ఉన్నారు. సంపే రక్కసి బట్టి చక్రవాకుని గూల్చే పడద్రవ్య మద్దుల బకుని జీరే అఘదైత్యు పొందెను అడరి వత్సకు దృంచే గిరి ఎత్తి దేవేంద్రు కింది నరచే కాళియు మర్దించే గహనానల ముద్రావే కేసినంతకు పురిక్రేవగనిచే మయపుత్రులంబరి మార్చే మరియును దానవ భటుల హరించి గోపకులగాచే గోపకాంతల మనముల కోర్కె తీర్చే ఈ సరోరుహలోచనుండి శుభాంగుడు, ఈ మహామహుడు, ఈ దిగ్గజేంద్ర విభుడు మనుజమాత్రుడే తలపోయ మాధవుండు. ఈయన సామాన్యమైనటువంటి మానవుడా, ఎంతో మందిని రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు, గోపకాంతల యొక్క మనస్సుల్ని గెలుచుకున్నటువంటి వాడు. ఇటువంటి వాడు సామాన్య మానవుడంటే ఎలా నమ్ముతాం అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
ఇక రంగప్రవేశం చేసినటువంటి బలరాముడు కృష్ణుడు వాళ్ళిద్దరిని చూశారు చాణూర ముష్టికులు. ఆ చాణూరుడు ఇలా అంటున్నాడు కృష్ణుడిని చూసి, ఓ కృష్ణ, మీరు ఇరువురు కూడా మల్ల యుద్ధంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వారని గొప్ప వీరాధివీరులైనటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు, అంగీకరించారు. మీరంతా చాలా గొప్ప వీరులట. మీ యుద్ధ కౌశల్యాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో కంస మహారాజు ఇదిగో ఈ ఏర్పాటు చేయటం జరిగింది, అందుకే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి రాజుని సంతృప్తిపరచడం ప్రజల యొక్క ధర్మం కదా, అందువల్ల మనం అందరం కూడా ఆ రాజుగారికి తృప్తి కలిగించడం కోసం, ఆనందం కలిగించడం కోసం ఇప్పుడు మనం ఈ మల్ల యుద్ధాన్ని సాగించాలి అని అంటే చాణూరుడి యొక్క మాటల్లో ఉన్నటువంటి కుటిలత్వం ఏమిటో శ్రీకృష్ణుడు కనిపెట్టాడు. శ్రీకృష్ణుడు కూడా అతి చాతుర్యంతో చాణూరుడితో అంటున్నాడు, అవును, మీరు చెప్తున్నది వాస్తవం. మల్ల యుద్ధం నాకు చాలా ప్రీతికరమైనటువంటిది. పైగా మహారాజును సంతృప్తిపరచడం అనేటువంటిది మన ధర్మం కూడా. అప్పుడే కదా రాజుగారి అనుగ్రహం మనకు లభించేది. అయితే మేము బాలురం కదా, పసివాళ్ళం కదా, కాబట్టి మాతో సరిపడేటువంటి మల్లులతో మేము పోరాడతాం. అది ధర్మం కూడా అనిపించుకుంటుంది, అది ధర్మయుద్ధం అవుతుంది. కనుక మల్ల యుద్ధంలో ఎప్పుడు కూడా అధర్మం చేయటం మంచిది కాదు. కనుక మాతో సమానమైనటువంటి వీరులు ఎవరైనా సరే అదిగో వాళ్ళతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం అని అంటూ ఉన్నాడు. కృష్ణయ్య పలుకుల్ని ఆలకించినటువంటి చాణూరుడు, కృష్ణ, నీవు బలరాముడు బాలురు కాదు, వయస్సులో చిన్నవారే కానీ శక్తిలో మాత్రం చాలా గొప్పవారని మాకు తెలుసు. 1000 ఏనుగుల శక్తి కలిగినటువంటి ఈ కువలయా పీడాన్ని ఒక్క క్షణంలో నువ్వు సంహరించావు. అంటే నీ యొక్క బలం ఎంతో, నీ శక్తి ఎంతో మాకు అర్థమైపోయింది. అందువల్ల నీవు నాతోటి, బలరాముడేమో ముష్టికుడితోటి ఈ మల్ల యుద్ధం చేయవలసి ఉంటుంది అన్నాడు ఈ చాణూరు. వాళ్ళతో పోరాటానికి బలరామకృష్ణులు ఇద్దరు కూడా అంగీకరించారు. చాణూరుడు కూడా సంతసించాడు, తన యొక్క ప్రతాపాన్ని గురించి కూడా చెప్పుకున్నాడు. చాణూరుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ముష్టికుడు రంగస్థలంలో ప్రవేశించి మేఘగర్జన చేశాడు. మల్ల యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు చాణూరుడితోటి, బలరాముడేమో ముష్టికుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ముష్టికుడు చాణూరుడు ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే కొండంత దేహంతో ఉంటారు. అంటే విపరీతమైనటువంటి ఎత్తు కలిగి బాగా బలం కలిగినటువంటి వాళ్ళు, బలిష్ఠులైనటువంటి వాళ్ళు. వాళ్ళతో చేతులు కలిపారు బలరామకృష్ణుడు. పాదాలు పరస్పరం మెలిదిప్పుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు లాగుతూ ఉన్నారు, బిగించినటువంటి పిడికిలతో కొట్టుకుంటూ ఉన్నారు, జానువులతోటి శిరస్సులతోటి ఢీకొని పోరాడుతూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు పరిభ్రమణం చేస్తున్నారు, విక్షేపం చేస్తున్నారు. పరిరంభణాలు, అధక్షేపాలు, ఉత్పరణాలు, అపస్మరణాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఈ మల్ల యుద్ధ నైపుణ్యంతో ఇద్దరు పోరాడుతూ ఉన్నారు. అనేక రకమైనటువంటి పద్ధతుల్లో పరస్పరం బాధించుకుంటూ ఉన్నారు. పరస్పరం జయించాలి అనేటువంటి ఉత్సాహంతో మిక్కిలి శ్రమిస్తూ ఉన్నారు, తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మల్ల యుద్ధాన్ని ప్రజలు మాత్రం మెచ్చటల్లా. విబుధులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు ఇదేం అన్యాయం అని మనస్సులో అనుకుంటూ ఉన్నారు. ఇది సమ ఉజ్జీల మధ్య పోరు కాదు, ఇది అన్యాయం. ఎందుకనంటే ఈ బలరాముడు కృష్ణుడు చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, కానీ వీళ్ళు వయస్సులో పెద్దోళ్ళు, అలాగనే శరీరం కూడా భారీ శరీరం కలిగినటువంటి వాళ్ళు. అంతేకాకుండా మల్ల యుద్ధంలో గొప్ప అనుభవాన్ని సంపాదించినటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళతో ఈ పిల్లలిద్దరినీ పోరాటం అంటే ఇది కాస్త అధర్మ సంగ్రామం అవుతుంది అని తమలో తాము భావించుకుంటూ ఉన్నారు. కాబట్టి బలవంతులకి బలహీనులకి జరిగేటువంటి అక్రమ పోరాటం ఇది అని వాళ్ళ మనస్సుల్లో నిశ్చయానికి వచ్చారు. ఆహా, ఏం అన్యాయం! ఈ సభలో వాళ్ళందరూ కూడా
ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారే. బలవంతులకి బలహీనులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ సమరాన్ని హృదయం లేనటువంటి వాళ్ళై దీన్ని ఆనందంగా వీక్షిస్తూ ఉన్నారు. మహారాజుని ఎదిరించి చెప్పలేరు. ఆ చెప్పలేకనే అందరూ మౌనంగా ఉంటున్నారు. కఠినమైనటువంటి దేహం కలిగినటువంటి చాణూర ముష్టికులు ఎక్కడ, సుకుమారులైనటువంటి శరీరంతో ఉన్న ఈ రామకృష్ణులు ఎక్కడ? ఇది ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి సభ, ఇక్కడ మనం ఉండకూడదు అని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు, పైకి అంటూ ఉన్నారు. ఇక మధురానగర స్త్రీలు ఈ సమరాన్ని చూస్తూ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే, ఈనాడు మా పుణ్యాల పంటగా శ్రీకృష్ణుడు మాకు దర్శనమిచ్చాడు, కానీ మాకన్నా గోపికలే గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకనంటే శ్రీకృష్ణు యొక్క మనోజ్ఞమైనటువంటి క్రీడల్ని వారు చిన్నప్పటి నుంచి దర్శిస్తూ ఉన్నారు, కానీ మేమో ఈ బీభత్స దృశ్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. వాళ్ళేమో ఆయన యొక్క రకరకాలైనటువంటి ఆనందకరమైనటువంటి క్రీడల్ని, ఆ ప్రేమతో ఉన్నటువంటి క్రీడల్ని వాళ్ళు దర్శిస్తే ఈ బీభత్సాన్ని మేము దర్శిస్తూ ఉన్నాం అని వాళ్ళు మనస్సులో అనుకుంటూ ఉన్నారట. కృష్ణయ్య శరీర రాపిడికి చాణూరుడు హీనదేహుడవుతా ఉన్నాడు. అతడి యొక్క దేహం విపరీతమైనటువంటి బాధపడుతూ ఉంది చాణూరుడికి. వాడు క్రమంగా అలసిపోతా ఉన్నాడు. ఆవేదన చెందుతూ ఉన్నట్లుగా వాడి ముఖంలో కనిపిస్తూ ఉంది. దాంతో వాడు కోపోద్రిక్తుడయ్యాడు. గరుత్మంతుడిలాగా విజృంభించి శ్రీకృష్ణు మీద పడి అతని యొక్క వక్షస్థలాన్ని బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు కన్నయ్య చెలించల, పుష్పమాలకు గురైనటువంటి ఏనుగులాగా కదలకుండా ఉన్నాడు. ఇక చాణూరుణ్ణి సంహరించాలి అని కృష్ణుడు అభిప్రాయపడ్డాడు. వాడి యొక్క రెండు చేతుల్ని పట్టుకొని గిరగిరా తిప్పి వాడి నేల మీదకేసి విసిరి కొట్టాడు. దాంతో చాణూరుడు కిందపడి ప్రాణాలు వదిలేశాడు. కృష్ణయ్య చేతిలో చాణూరుడు ఎప్పుడైతే మరణించాడో ఆ వెంటనే బలరాముడు పిడికిలి బిగించి ఆ ముష్టికుడిని తీవ్రంగా హింసించాడు. ఆ దెబ్బకి ముష్టికుడు కంపిస్తూ ఉన్నాడు. బలరాముని యొక్క ముష్టిఘాతానికి ముష్టికుడు కింద పడి ప్రాణాలు వదిలేశాడు. చాణూరు ముష్టికులు ఇద్దరు కూడా అలా మల్ల యుద్ధంలో బలరామకృష్ణుల చేతిలో మరణించడంతో మరొక మల్లుడు రంగప్రవేశం చేశాడు. కూటుడు అనేటువంటి వాడు వచ్చాడు. వాణ్ణి బలరాముడు వధించాడు. ఆ తర్వాత శలుడు, తోశలుడు అనేటువంటి మల్లయోధులు వచ్చారు. వాళ్ళిద్దరినీ బలరామకృష్ణులు కింద పడవేసి వాళ్ళ యొక్క శిరస్సులు తొక్కి పట్టగా వాళ్ళు ముక్కలు ముక్కలుగా శరీరాలు చీలిపోయి వాళ్ళు మరణించారు. ఈ చాణూర ముష్టికుల యొక్క వధకి వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఏమిటది? మానవ జీవితమే ఈ మల్ల యుద్ధ పోరాటం. ఈ పోరాట భూమి ఏంటంటే మానవుడి యొక్క జీవితమే. అందులో ప్రవేశించినటువంటి చాణూర ముష్టికులు ఎవరో కాదు, కామక్రోధాలు. ఈ కామక్రోధాలే చాణూరుడు, ముష్టికుడు. ఇదే మల్ల యుద్ధ రంగం. మన దేహమే మల్ల యుద్ధ రంగం. ఇందులోకి వచ్చినటువంటి చాణూర ముష్టికులు ఎవరంటే కామక్రోధాలు అన్నమాట. అయితే ఈ కామక్రోధాలను జయించాలా? ఎలా? ప్రేమతో కామాన్ని జయించాలా? భగవంతుని యొక్క అనుగ్రహంతో క్రోధాన్ని జయించాలా? అంటే దైవ బలంతో క్రోధాన్ని జయించాలి. ప్రేమ చేత కామాన్ని జయించాలా? అందుకనే శ్రీకృష్ణుడు చాణూరుణ్ణి వధించాడు. అంటే ప్రేమతో జయించటం. అలాగనే క్రోధం అనేటువంటి ముష్టికుడిని బలరాముడు వధించాడు. అంటే అది దైవ బలం. ఈ ప్రకారంగా ఎవరైతే కామక్రోధాలు అనేటువంటి చాణూర ముష్టికుల్ని వధిస్తారో అటువంటి వాడు ఆ తర్వాత కంసుడిని వధించడానికి అర్హత కలిగి ఉంటాడు. కంసుడు అంటే అజ్ఞానం, చాణూర ముష్టికులు అంటే కామక్రోధాలు. ఎవరైతే తనలో ఉన్నటువంటి కామక్రోధాలను జయిస్తాడో అటువంటి వాడే అజ్ఞానాన్ని జయించగలుగుతాడు. లోపల కామక్రోధాలను పెట్టుకొని అజ్ఞానాన్ని జయించాలంటే కుదిరేది కాదు.
మనం జ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే, ఆత్మజ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాలను విడిచిపెట్టాలి. ఆ కామక్రోధాలను విడిచిపెట్టినటువంటి వాడే జ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని వదిలించుకోగలుగుతాడు. ఆధ్యాత్మిక సాధనకి కామం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి శత్రువు. ఇక్కడ కామక్రోధాలు రెండు చెప్పుకున్నా నిజంగా కామం అనేటువంటిది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఈ కామం అనేటువంటిది లీడర్. ఆ లీడర్ కింద 5గురు సైన్యం ఉంది. క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనేటువంటి ఈ 5గురు కూడా ఆ కామాన్ని ఆధారం చేసుకునే బ్రతుకుతూ ఉంటారు. ఆ కామం పడిపోయిందా ఈ 5గురు పడిపోతారు. అందుకనే కామం చాలా ప్రధానమైనటువంటిది. కామం ఉన్నటువంటి వాడికి ఆధ్యాత్మిక ప్రగతి లేదు. కామక్రోధాలని ఎవరైతే జయిస్తారో అటువంటి వాడే జీవన్ముక్తుడు కావటానికి అర్హత ఉన్నటువంటి వాడు. భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్తారు. శక్నోతి హైవయస్సోఢం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః అని. ఎవరైతే ఈ శరీరం ఉండగానే దేహాన్ని చాలించడానికి పూర్వమే, మరణించడానికి పూర్వమే ఈ కామ క్రోధాల వల్ల కలిగినటువంటి సంక్షోభాన్ని అరికట్టగలుగుతాడో అటువంటి వాడే యోగి అయి అటువంటి వాడే సుఖిస్తాడు అని భగవద్గీతలో కర్మ సన్యాస యోగంలో 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. శానూరుడు శ్రీకృష్ణుడితో పోరాటం చేసేటప్పుడు మేఘ గర్జన చేసి బెదిరించడం ప్రారంభం చేశాడు. శ్రీకృష్ణుడు, నువ్వు నన్నేమీ చేయలేవు, మా అమ్మ నాకు పాలు పెరుగు చిన్ననాడే బాగా తినిపించింది, నిన్ను నేను తప్పక వధిస్తాను అన్నాడు. ఈ మాటల్లో ఒక విశేషం దాగి ఉంది. అంటే ఈ కామం అనేటువంటిది ఆహారం వల్ల కూడా వశపడుతుందన్నమాట. అంటే ఎవరైతే నాలో కోపం ఎక్కువగా ఉంది, ఏమండి ఈ కోపాన్ని నేను ఎట్లా జయించాలి అని సందేహం కనుక కలిగితే ఆ కోపాన్ని జయించడానికి మనం సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఒక ఉపాయం. అందుకనే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనటువంటివన్నీ కూడా సాత్విక ఆహారాలు. ఈ విషయాన్ని చెప్పడానికే భాగవతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి దొంగతనం చేసినట్టుగా అందరికీ పెట్టినట్టుగా ఈ కథలు మనకు ఉన్నాయి. ఎందుకనంటే ఇవన్నీ సాత్వికమైనటువంటి ఆహారం. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాడికి ఈ సాత్విక ఆహారం వల్ల అతడిలో ఉన్నటువంటి కామం అణిగిపోతుంది, కోరిక అణిగిపోతుంది. దానివల్ల జ్ఞానం మార్గంలో ప్రవేశించడానికి అతడికి అర్హత వస్తుంది. చాణూర ముష్టికులు మరణించారు. వాళ్ళ యొక్క మరణం కంసుడిని తప్ప మిగిలినటువంటి వాళ్ళందరినీ ఆనందపరిచింది. ఒక కంసుడికి మాత్రమే బాధగా ఉంది. మరి కంసుడు కోడెత్రాచులాగా బుసలు కొడతా ఉన్నాడు. వాడికి పిచ్చి పట్టినట్టుగా ఉంది. అందుకని బలరామకృష్ణులు తరిమేయండి అని కేకలు వేస్తా ఉన్నాడు. పిచ్చి కేకలు వేస్తా ఉన్నాడు. నందుడిని బంధించండి, ఎందుకంటే ఇప్పటివరకు బలరామకృష్ణులు పెంచినటువంటి వాడు నందుడి కనుక నందుడిని బంధించండి, గోపాలుల యొక్క సంపదలన్నీ అపహరించండి, కృష్ణుడి తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి, అలాగే ఇతరులకి శత్రువైనటువంటి అనుకూల శత్రువైనటువంటి నా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి, వాడు నా తండ్రే కానీ ఇతరులకి మేలు చేయడానికి ఉన్నటువంటి శత్రువు కనుక అతన్ని సంహరించండి అని పిచ్చి కుక్కరిసినట్టుగా అరుస్తూ ఉన్నాడు. ఈ అరుపులన్నీ విని శ్రీకృష్ణుడు మెల్లగా కంసుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తనకి దగ్గర అవుతున్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడిని చూస్తూ ఉంటే కంసుడికి భయం వేస్తూ ఉంది. మృత్యుదేవత తన దగ్గరికి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిని వధించడానికి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అనుకొని ఖడ్గాన్ని చేతబట్టాడు కంసుడు. శ్రీకృష్ణుడిని సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కంసుడు గగనంలో ఉన్నటువంటి గ్రద్దలాగా కృష్ణుడికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడంటే గరుత్మంతుడి కనుక సర్పాన్ని పట్టుకున్నట్టుగా ఆ కంసుడిని పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు కంసుడి పైన పడ్డాడు.
కంసుడి యొక్క కిరీటం కింద పడిపోయింది. కంసుడు నేల మీద పడిపోయాడు. రెక్కలు తగినటువంటి పక్షిలా కూలబడిపోయాడు. అప్పుడు కంసుడి యొక్క వక్షస్థలం మీద కూర్చున్నాడు ఈ బాలకృష్ణుడు. పిడికిలి బిగించాడు. 12 సంవత్సరాలుగా నీ ప్రతిరూపాలని హతమార్చగలిగాను. నీవు పంపించినటువంటి రాక్షసుల్ని హతమార్చాను. ఈనాడు నిన్నే వధిస్తున్నాను అంటూ ఒకే ఒక్క దెబ్బ వేశాడు వక్షస్థలం మీద. అంతే, కంసుడు రక్తం గక్కి మరణించాడు. జనులందరూ కూడా ఆనందంతో ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. దేవతల పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. కంసుడు మరణించగానే ఆ కంసుడి యొక్క తమ్ములైనటువంటి కంకుడు, న్యగ్రోధుడు అనేటువంటి వాళ్ళు కృష్ణుడిపైకి వచ్చారు. వాళ్ళని బలరాముడు వధించాడు. ఈ వార్త విన్నటువంటి కంసుని యొక్క భార్యలు విలపిస్తూ అక్కడికి వచ్చారు. కంసుని యొక్క భార్యలు ఎవరో కాదు, జరాసంధుడి యొక్క కుమార్తెలు. జరాసంధుడి యొక్క 2 కుమార్తెల్ని కంసుడికి ఇచ్చాడు. అదే జరాసంధుడికి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి తగాదా. ఎందుకంటే అల్లుడిని చంపాడు కనుక. భర్త యొక్క మృతదేహాన్ని కౌగిలించుకొని అమితంగా దుఃఖిస్తూ ఉన్నారు ఆ కంస భార్యలు. కంసుని యొక్క శవం పైన పడి ఇలా విలిపిస్తున్నారు. గోపాల సింహంబు కోపించి వెల్వడి నిన్ను గజేంద్రము భంగి నేడుగూల్చే, యాదవేంద్ర నిలమాభీల జనమున నిన్ను మహీజము మాట్కి నేలవ్రాల్చే, వాసుదేవాంబది వారి యుద్వేలమై నిన్ను దీవికై వడి నేడు ముంచే, దేవకీ సుతవజ్రి దేవతల రంగ నిన్ను కొండక్రియ నేడు నిహతి చేసే, ఓ మహానా మనోనాథ హా వీర హా మహాత్మా హా మహారాజ నీవిట్లు హతుడవైన మనసునున్నార మక్కట మమ్ముబోడు కఠిన హృదయులు జగతిపై గలరయందు. ఇంతటి మహానుభావుడు, ఇంతటి పరాక్రమశాలివి, ఈ రోజు నువ్వు చనిపోయినప్పటికి కూడా ఓ మహారాజా, ఓ మహాత్మా, నువ్వు ఇలా చనిపోయినప్పటికి కూడా మేము ఇంకా బ్రతికే ఉన్నామంటే మా హృదయాలు ఎంత కఠిన పాషాణాలో కదా అని విలపిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు వారిని ఓదార్చాడు. కంసాదులకి అంత్యక్రియలు జరిపించాడు. బలరామకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళి ఆ దేవకి వసుదేవుల్ని బంధించినటువంటి చెరసాల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని కూడా విడిపించారు. వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేశారు. శ్రీకృష్ణుడు పరమాత్మేనని బాగుగా తెలిసి ఉండటం చేత దేవకి వసుదేవులు శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకోవాలి. కుమారుడే వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. 12 సంవత్సరాల నిరీక్షణ అయినప్పటికీ కూడా ఆయన భగవంతుడు అనేటువంటి భావం వాళ్ళల్లో కలిగేటప్పటికల్లా అలా కుమారుడిగా దగ్గరికి తీసుకోవడానికి కూడా వెనకాడాడు. ఇది గమనించాడు శ్రీకృష్ణుడు. వాళ్ళని మాయ ఆవరించినట్టుగా చేశాడు. వెంటనే మర్చిపోయారు. వెంటనే శ్రీకృష్ణుడిని కుమారుడిగా భావించి దగ్గరికి తీసుకొని అలా ఆలింగనం చేసుకున్నారు. అమ్మా, నాన్న అని శ్రీకృష్ణుడు పిలిచేటప్పటికీ దేవకి బిడ్డని అమాంతంగా కౌగిలించుకుంది. దేవకీదేవి మనస్సు పరవశించిపోతా ఉన్నది. ఇది ఒక అపురూపమైనటువంటి దృశ్యం. ఎన్నో కలలు కన్నది. ఆ కుమారుడి కోసం ఎంతో విరహ వేదన అనుభవించింది. ఇదిగో ఈ రోజున ఈ అపురూపమైనటువంటి దృశ్యం తన కళ్ళ ముందు కనిపిస్తామంటే ఎలాంటి అనుభూతి ఇస్తామన్నది. శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళతో అంటున్నాడు, తల్లిదండ్రులారా, మేము దురదృష్టవంతులం. తల్లిదండ్రుల దగ్గర పెరిగేటువంటి భాగ్యానికి నోచుకోనటువంటి వాళ్ళం. తల్లిదండ్రుల చేత పెంచబడినటువంటి బాలురికి ఉన్న అనుభూతులు మాకు లేకుండా పోయినాయి. తల్లిదండ్రుల యొక్క రుణం తీరేది కాదు. తల్లిదండ్రుల్ని సుఖపెట్టినటువంటి వాడికి క్షేమం అనేటువంటిదే ఉండదు. దురాత్ముడైనటువంటి ఈ కంసుడి యొక్క భయం చేత మేము నందగోకులంలో ఉన్నాం. అందువల్ల తల్లిదండ్రులైనటువంటి మీకు సేవ చేయలేకపోయాం. కనుక మీరు మమ్మల్ని క్షమించండి. జననీ జనకులకు సేవ చేయనటువంటి వాడు మరణించినటువంటి వాడితో సమానం. జననీ జనకుల వృద్ధుల తనయుల గురు విప్రసాదు దారాదులనే జనుడు ఘనుడయ్యు బ్రోవక వనరును జీవన్మృతుండు వాడు ధరిత్రిన్. ఎవడైతే తల్లిదండ్రుల్ని సేవ చేయకుండా ఉంటాడో, అవకాశం ఉండి కూడా తప్పించుకుంటాడో
అటువంటి వాడు ఈ భూమి మీద జీవన్మృతుడు, అంటే బ్రతికి ఉన్నప్పటికీ కూడా సరిపోయినటువంటి వాడే అని కృష్ణయ్య చెప్పాడు. దేవకి వసుదేవులు బిడ్డల్ని ఒడిలోకి తీసుకున్నారు, తృప్తి చెందారు, దుఃఖించారు, అశ్రువులు కురిపించారు. శ్రీకృష్ణుడు జననీ జనకుల్ని ఓదార్చి మాతామహుడైనటువంటి ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బంధవిముక్తుడిని చేసి ఆ తర్వాత అతన్ని యాదవులకు రాజుగా పట్టాభిషిక్తుడు చేశాడు. కంసుడి యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని. ఆ తర్వాత నందమహారాజు తిరిగి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది. అందుకని శ్రీకృష్ణుడు నందుడి దగ్గరికి వచ్చాడు. తండ్రి, మా తల్లి యశోదమ్మకి నా ప్రణామాలు తెలియజేయండి. నాకు మీరే తల్లిదండ్రులు, మీ ప్రేమలోనే నేను పెరిగాను. బిడ్డలైనటువంటి మాకు తొలిగా వాత్సల్య భిక్ష పెట్టినటువంటిది మీరే. మీ రుణాన్ని మేము ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. నా తల్లి యశోదమ్మ వెన్నలాంటి హృదయం కలిగినటువంటిది, వెన్నబెట్టి నన్ను పోషించింది. తల్లి ప్రేమను అందుకొని తల్లికి సేవ చేయకుండా మధురికి వచ్చినటువంటి దురదృష్టవంతుడిని. నన్ను క్షమించమని చెప్పు. ఆమె యొక్క ప్రేమని తీర్చగలిగేటువంటి శక్తి నాకు లేదని చెప్పండి. ఎవరడిగినా నా తల్లిదండ్రులు యశోదానందులే అని నేను చెబుతాను. తండ్రి, నేను ఎక్కడున్నా, ఎన్ని రాజ్యాలు వెళ్ళినా నా తల్లి నన్ను రోటికి బంధించినటువంటి ఆ ప్రేమ బంధాన్ని మాత్రం మర్చిపోనని చెప్పండి. బృందావనమే నా హృదయమని తెలియజేయండి. తండ్రి, గోపికలందరూ కూడా తమ ప్రాణాల కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించారు. వారి బిడ్డల కన్నా నన్నే ఎక్కువగా సేవించారు. వారి యొక్క రుణం తీర్చుకునేటువంటి శక్తి నాలో లేదు. రుణం తీర్చలేనటువంటి నేను చేతులెత్తి నమస్కరించానని చెప్పండి. గోవుల్ని, గోవత్సాల్ని శ్రద్ధతో భక్తితో పోషించమని గోపాలుడికి చెప్పండి. గడ్డి బాగా ఉన్నటువంటి ప్రదేశాలకి గోవుల్ని మళ్లించమని నా మాటగా చెప్పండి. గంగిగోవు నా కోసం బెంగబెట్టుకుంటుందేమో, త్వరలో రాగలనని దానికి తెలియజేయండి. బాలుడనైనందున తెలిసో తెలియకో మిమ్మల్ని అందరినీ బాధించి ఉంటానేమో, నన్ను క్షమించండి. నా వల్ల కలిగినటువంటి బాధల్ని జ్ఞాపకం పెట్టుకోకండి. తండ్రి, ఏమాత్రం స్వార్థం లేనటువంటి మీ ఒడిలో పెరిగినటువంటి నేను స్వార్థం లేకుండా జీవించి మీకు మంచి పేరు తెస్తానని శిరస్సు వంచి నమస్కరించి చాటుతూ ఉన్నాను. మీ అమృతమైనటువంటి హస్తాల ద్వారా వెన్నను అరగించినటువంటి మీ తనయుడు కఠినమైనటువంటి జీవనం తెలియనటువంటి వాడై సున్నితంగా జీవిస్తాడు అని నమ్మండి. త్వరలో నేను బృందావనానికి వస్తాను, నన్ను ఆశీర్వదించండి అని ఆ నందుని యొక్క పాదాలపై పడ్డాడు. కృష్ణయ్య సాష్టాంగ నమస్కారం చేశాడు. నందుడు కృష్ణయ్యను లేవదీశాడు, కౌగిలించుకున్నాడు. తండ్రి, కన్నయ్య, క్షణమైనా నిన్ను మరవకుండా మేము జీవించేటువంటి ఒక్క వరాన్ని మాకు ప్రసాదించయ్యా అని మాటలు రాక గొంతు గాద్గదికమై అలా మౌనంగా ఉండిపోయాడు. మాటలు కదిలించలేనటువంటి నందబాబా మెల్లమెల్లగా అడుగుల్ని కదిలించి వ్రజపురం వైపుకి అలా అడుగులు వేస్తూ ఉన్నాడు, భారంగా నడుస్తూ ఉన్నాడు. ఎంతటి వారికైనా ఈ ఎడబాటు తప్పదేమో. మాయని మమతలు తీరని రుణాలై మిగిలిపోతూ ఉంటాయి. కలిసి వచ్చినటువంటి అదృష్టాలు కొంతమందికి చేరువుగా నిలవు. చేరువైనటువంటి అదృష్టాలు చెదిరిపోయి బాధలు కలిగిస్తూ ఉంటాయి. ఇదే రుణానుబంధం. కన్నదెవరు, పెంచినదెవరు, ఆడించిందెవరు, ఆటలాడిందెవరు? అనురాగం ఎవరిది, అదృష్టం ఎవరిది? తల్లి ఎవరు, తండ్రి ఎవరు, జన్మించింది ఎవరు, జన్మ ఎవరికి? ఏమో అంతా ఆ పరమాత్మకే తెలియాలి. చాలా కొంతకాలం గడిచిపోయింది. ఇంతకాలం తమ చేతుల్లో పెరిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతన్ని వదిలిపెట్టి బరువైనటువంటి హృదయంతో నందబాబా బృందావనానికి బయలుదేరాడు. ఇదే సమయంలో కన్నబిడ్డ యొక్క రాకతో దేవకీదేవి, వసుదేవుడు
ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉన్నారు. ఒక తల్లికి భరించలేని దుఃఖం, మరొక తల్లికి చెప్పలేనటువంటి ఆనందం. ఆనందంతో నిండి ఉన్నటువంటి వసుదేవుడు బలరామకృష్ణులకి ఉపనయన సంస్కారం చేయించాలి అని నిశ్చయించుకున్నాడు. అందుకని వాళ్ళ యొక్క పురోహితుడైనటువంటి గర్గ మహర్షిని ఆహ్వానించాడు. విప్రోత్తములను రప్పించాడు. వాళ్ళనందరినీ సేవించాడు, ఘనంగా సత్కరించాడు. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని ఎవరైతే తృప్తిపరుస్తారో, ఎవరైతే సత్కరిస్తారో భగవానుడు అటువంటి వాళ్ళకి శ్రేష్ఠత్వాన్ని ప్రసాదిస్తాడు. వసుదేవుడి యొక్క మనస్సులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వసుదేవుడు 2 క్షణాలు ఆలోచించాడు. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి శుభ సమయాన వసుదేవుడు చెరసాలలో ఉన్నాడు. పుత్రుడు ఉదయించాడు అనేటువంటి సంతోషంలో వసుదేవుడు బ్రాహ్మణులకి మనస్సులో 10,000 గోవుల్ని దానం చేస్తానని చెప్పి ఆ రోజున మనస్సులో వాగ్దానం చేశాడు. అయితే ఆ రోజున ఆ దానం చేయటానికి ఆయన దగ్గర గోవులు లేవు. పైగా అతడు చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. ఆనాటి ఆ విషయం ఈనాడు గుర్తుకొచ్చింది. ఈనాడు దాన్ని ఆచరించాలని అనుకున్నాడు. మనస్సులో అనుకున్నప్పటికీ ఆడిన మాటని తప్పరు మహాత్ములైనటువంటి వాళ్ళు. తన యొక్క గోవుల్ని దుర్మార్గుడైనటువంటి కంసుడు అపహరించడం వల్ల ఆనాడు మనస్సులో చేసినటువంటి గోదానాన్ని ఆనాడు ఇవ్వలేకపోయాడు. ఈనాడు తన యొక్క మనోరథాన్ని నెరవేర్చుకోవటం కోసం ఆ గోవుల్ని బ్రాహ్మణులకి దానం ఇస్తున్నాడు. గర్గ మహర్షి ఎంతో ఆనందించాడు. బలరామకృష్ణులకి ఉపనయన సంస్కారం చేశాడు. గర్గ మహాముని పరమాత్మకు పదే పదే మనస్సులో నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనకు గొప్ప అదృష్టం కలిగింది. ఆద్యపురుషుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఆనాడు గోకులంలో నామకరణం చేశాడు, రహస్యంగా చేశాడు, కంసుడికి భయపడి. ఇక ఈనాడు మొదల్లో అందరి సమక్షంలో ఉపనయన సంస్కారాన్ని జరిపించేటువంటి భాగ్యం తనకి కలిగింది. ఇలా భగవంతుడికి నామకరణం చేయటం, భగవంతుడికి ఉపనయనం చేయటం, ఈ 2 కూడా తనకి లభించినటువంటి గొప్ప అదృష్టాలుగా భావించాడు గర్గ మహర్షి. అందుకనే ఆయన దేహం పులకరించిపోతూ ఉంది. మళ్ళీ 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 భగవానుడికి మనస్సులో నమస్కారం చేస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క అనుగ్రహం తోడైనప్పుడే మనం పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. పుణ్యకార్యాలు చేయడానికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి, కానీ వాటిని వినియోగించుకోము. కానీ ఎవరలా వినియోగించుకుంటారంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళే వినియోగించుకుంటారు. వినియోగించుకొని వాళ్ళు ఎవరంటే భగవంతుడి అనుగ్రహం లేనటువంటి వాళ్ళే. భగవంతుడిని ప్రతి పుణ్యకార్యము ఆచరించేటప్పుడు భగవంతుడిని ధ్యానించాలి. ఆ పుణ్యకార్యాన్ని ఆచరించడానికి ముందు ధ్యానించాలి. ఆ పుణ్యకార్యం ముగిసిపోయిన తర్వాత కూడా నీ అనుగ్రహం వల్ల నేను దీన్ని చేయగలిగాను అనే భావంతో అలా మళ్ళీ భగవంతుడిని స్మరించాలి. అప్పుడే ఈ పుణ్యకర్మలన్నీ కూడా ఉత్తమమైనటువంటి కర్మలై మోక్షానికి మార్గగాములు అవుతాయి, మోక్షానికి సాధనాలు అవుతాయి, మోక్షానికి మెట్లు అవుతాయి. సత్కర్మలు చేసిన తర్వాత అహంకారంతో విర్రవేయకూడదు. నేను ఇంత గొప్ప పని చేశాను, నేను అంతటి పని చేశాను అని ఎవరైతే విర్రవీగుతారో అటువంటి వాడు పతనం చెందిపోతాడు. అందుకని ఈ పుణ్యకర్మలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క స్మరణతో ప్రారంభించాలి, భగవంతుడి స్మరణతో చేస్తూ ఉండాలి, భగవంతుడి స్మరణతో ముగిస్తూ ఉండాలి. గర్గ మహర్షి గోకులంలో శ్రీకృష్ణుడికి నామకరణం చేశాడు. మధురలో ఉపనయనం జరిపించాడు. ఉపనయనం అంటే ఏమిటి? సామాన్యంగా మనం చేసేటువంటి ఉపనయనాలన్నీ కూడా అవి నిజమైనటువంటి ఉపనయనాలు కాదు. ఎందుకంటే వీటన్నిటికీ నిజమైనటువంటి అర్థాలు వేరే ఉన్నాయి. ఉపనయనం, నయనం అంటే కళ్ళు, ఉప అంటే సమీపంగా, అంటే సమీపంగా కళ్ళు. ఏమిటి సమీపంగా అంటే భగవంతుడి సమీపంగా మన యొక్క దృష్టి పోవాలి. ఇప్పటిదాకా మన దృష్టి ప్రపంచం వైపుకు ఉంది, వస్తువుల వైపుకు ఉంది, భోగాల వైపుకు ఉంది, వాటి వైపుకు వీటి వైపుకు ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భగవంతుడి వైపుకి మన యొక్క దృష్టిని మళ్లించాల. అది ఉపనయనం అంటే. కానీ ఉపనయనం చేసినప్పుడు
సామాన్యంగా ఏం చేస్తారంటే మంత్రోపదేశం చేస్తారు. అయితే మనకి ఏమవుతుందంటే ఉపనయనానికి ప్రధానమైనటువంటి మంత్రోపదేశాలు ఇవి కాదు. ఉపనయనానికి ప్రధానం ఏంటంటే మేళాలు, తాళాలు, బంధువులు, భోజనాలు, ఆ భోజనాల్లో రకరకాలైనటువంటి కూరలు, పిండి వంటలు, ఇవి ప్రధానం. కానీ నిజంగా ఉపనయనంలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే మంత్రోపదేశం. గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు అదిగో ఆ ఉపనయనాన్ని చేయించేటువంటి పురోహితుడు, లేదా తండ్రి కనుకైతే తండ్రి చేత దాన్ని చేయిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పటిదాకా ఎలా తిరిగినా, ఆటపాటల్లో ఉన్నా, ఏ వ్యవహారాల్లో ఉన్నా, ఇక ఇక్కడి నుంచి నువ్వు చేయవలసింది ఏమిటనంటే ఇదిగో ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి, ఇదిగో భగవంతుడి వైపుకి తిరగాలి, ఇదిగో భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి, భగవద్భావనలో ఉండాలి. ఇలా నీ జీవితాన్ని ఏ రకమైనటువంటి కర్మల్లో నువ్వు మునిగి ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. అంటే నీ దృష్టి భగవంతుడి వైపుకి మళ్ళాలి అని చెప్పటమే ఉపనయనం. ఇలాగే మనకు అనేకమైనటువంటి పదాలు వేరువేరు అర్థాలతో ఉంటాయి. ఉపవాసం అని అంటారు. ఉపవాసం అనేటువంటిది ఏమిటనంటే అది కూడా ఇంతే. సమీపంగా, వాసం ఉండటం, సమీపంగా ఉంటాం. ఎవరికి సమీపంగా ఉండాలో? భగవంతుడికి సమీపంగా ఉంటాం. అది ఉపవాసం అని అంటే. మనం ఏం చేస్తాం? ఉపవాసం అని అంటే భోజనం లేకుండా ఉండి సాయంత్రం పూట ఏ వండుకొని తిందాం, ఎన్ని రకాలు చేసుకుందాం అని దాన్ని ఆలోచిస్తూ ఉంటాం ఉపవాసం. కనుక ఉపవాసం అంటే అది కాదు. పూర్వకాలంలో భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి యొక్క కర్మల్లో మునిగిపోయి భోజనాన్ని మర్చిపోయాడు ఎవరో మహానుభావుడు. అందుకని మనం ఏం చేసామంటే భగవంతుడి సంగతి మర్చిపోయి భోజనం సంగతి గుర్తుపెట్టుకున్నాం. అంటే భోజనం చేయకుండా ఉంటే ఉపవాసం వద్దని. అది కాదు. ఉపవాసం అని అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం, ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని ఇట్లా భావిస్తూ ఉండటం. ఇట్లా చాలా అర్థాలు అనేటువంటి మనం నిజమైనటువంటి అర్థాలు తీసుకుంటేనే అది సరిపోతూ ఉంటుంది. ఈ ప్రకారంగా ఉపనయన సంస్కారం ద్వారా బలరామకృష్ణులు ద్విజత్వాన్ని పొందారు. ద్విజుడు అని అంటారు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడిని ద్విజుడు అంటారు సామాన్యంగా. ద్వి అంటే రెండు, జ అంటే జన్మ, అంటే రెండవ జన్మ ఎత్తాడు అనమాట. అంటే ఇప్పటిదాకా ఎట్లా బ్రతికాడో బ్రతుకు అయిపోయింది. పుట్టిన దగ్గర నుంచి ఏదో రకరకాలుగా బ్రతికాడు. కానీ ఇక్కడి నుంచి రెండవ జన్మ అంటే ఇంతవరకు ఎట్లా జరిగినా ఇక్కడి నుంచి మాత్రం ఈ రెండవ జన్మ భగవంతుడి కోసం వినియోగించు. ఇప్పటిదాకా నీ కోసం వినియోగించుకున్నావు. నీ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, అవి ఇవి అని ఏవో రకరకాలైనటువంటి కోరికలతో ఉన్నావు. ఇక నుంచి భగవంతుడి కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు అనేదే రెండవ జన్మ. ఇప్పుడు బలరామకృష్ణ ఇద్దరు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి గురుకుల వాసానికి బయలుదేరారు. బలరామకృష్ణుడు గురువుని అన్వేషిస్తూ కాశీనగరం చేరారు. ఆ కాశీనగర తీర సమీపంలో అవంతిపురం అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ మహానుభావుడైనటువంటి సాందీపని మహర్షి నివసిస్తూ ఉన్నాడు. సర్వశాస్త్రాలు, సమస్తమైనటువంటి విద్యలు తమ యొక్క బొజ్జలో నింపుకున్నటువంటి ఈ బలరామకృష్ణులు విద్యని అభ్యసించడం కోసమని గురుకుల వాసం చేయటం కోసం బయలుదేరుతూ ఉన్నారు. ఇదే శ్రేష్ఠ ఆచరణ. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే అని మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఎందుకు వాళ్ళు విద్యలు నేర్చుకోవటం? ఆయన చెప్పే విద్యలు వీళ్ళకి తెలియవా? ఈయన జగద్గురు శ్రీకృష్ణుడు. విద్యలన్నీ ఆయన బొజ్జలోనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇతరులకి మార్గదర్శిగా ఉండటం కోసమని, తన యొక్క ఆచరణ ద్వారా ఇతరులకి ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించడం కోసమని ఆ గురువుని వెతుక్కుంటూ వెళ్ళారు. గురువుని సేవించాలి, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి, ఆ గురువుకి సంతృప్తి కలిగించాలి, గురు సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇతరులకి తెలియజెప్పడం కోసమే వాళ్ళు వెళ్ళింది. ఇదే శ్రేష్ఠాచరణ. గురు బోధని గ్రహించకపోయినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పూర్ణమైనటువంటి పురుషుడు కాలేడు. అతడికి పూర్ణత్వం రాదు. గురువు లేనటువంటి విద్య గుర్తు లేనటువంటిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటూ ఉంటారు. ఆచార్యుడి యొక్క సేవలో అంతఃకరణం శుద్ధిపడుతుంది. ఎవరైతే తమ గురువుని సేవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క మనస్సు శుద్ధపడుతుంది. మిగిలినటువంటి మనస్సులన్నీ కూడా కల్మషంగా, కలుషితంగా ఉంటూ ఉంటాయి.
సద్గురువు యొక్క సాన్నిధ్యంలోనే వ్యక్తి పరిపూర్ణుడవుతాడు అని తెలియజేయటమే బలరామకృష్ణుడు ఇక్కడ సాందీపని మహర్షిని సమీపించడం. అయితే సాందీపని ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా చాలా విచిత్రంగా, చాలా చక్కగా, ఎక్కడ ఏ పేరు పెడితే బాగుంటుందో వ్యాస మహర్షికి బ్రహ్మాండంగా తెలుసు. అందుకని పెట్టాడు సాందీపని. సాం దీప, దీపని అంటే వెలుగుతున్నటువంటి దీపం. ఈ జ్ఞానం అనేటువంటి దీపం వెలుగుతూ ఉంటుంది, అది గురువు. కాబట్టి ఇక్కడ వెలుగుతున్నటువంటి దీపం అనేటువంటి భావనతో సాందీపని అనేటువంటి పేరు పెట్టారు. వెలుగుతున్నటువంటి దీపమే మరొక దీపాన్ని వెలిగిస్తుంది. సముజ్వలమైనటువంటి దీప కాంతే ఈ సాందీపని. సామాన్యంగా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే జ్యోతి ప్రజ్వలన అని ఒక కార్యక్రమం పెడతారు. అంటే అక్కడ దీపాన్ని వెలిగించటం. జ్యోతి ప్రజ్వలన ఓ దీపాన్ని వెలిగించడం. ఏం పెడతారు అక్కడ దీపం? అదో అక్కడ ఒక కుంది పెట్టి కాస్త నూనె పోసి దాంట్లో ఒత్తేసి వెలిగిస్తారు. ఎంత వెలుగు వస్తుంది? అది ఏమైనా ట్యూబ్లైట్ వెలుగు ఉంటుందా? ఉండదు, కొద్ది వెలిగే. మరి దానికన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి దీపాలు పెట్టవచ్చు కదా, పెద్ద పెద్ద వెలిగించేటువంటి దీపాలు. స్విచ్ చేస్తే టక్కన వెలిగిపోద్ది, ఏం కష్టం లేకుండా. ఎందుకని ఆ వెలుగే కావాలంటారు? ఎందుకని అంటే ఆ వెలుగు నుంచి మరింకో దీపాన్ని వెలిగించడానికి వల్లగాదు. ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ ఉంది కదా, ఆ ట్యూబ్లైట్కి ఇంకో ట్యూబ్లైట్ని తీసుకొచ్చి ఆనిస్తే ఇది వెలగదు. ఒక బల్బుకి ఇంకో బల్బుని తీసుకొచ్చి ఆనిస్తే వెలగదు. కానీ ఆ దీపానికి ఇంకో దీపం తీసుకొచ్చి వెలిగిస్తే వెలుగుద్ది. అది దీపంలో ఉన్నటువంటి మహత్యం. అందుకనే ఆ దీపాన్నే వెలిగించాలి. అదే జ్యోతి ప్రజ్వలన చేసేటువంటి ఉద్దేశం. సూర్యుడి యొక్క తేజస్సు అంధకారాన్ని ఎట్టయితే పారద్రోలుతుందో ఈ జ్ఞానమైనటువంటి జ్యోతి, ఈ జ్ఞాన జ్యోతి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోలు. ఎప్పుడు కూడా వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని పారద్రోలు. అలాగనే ఈ జ్ఞానం అనేటువంటి జ్యోతి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోలుతుంది. మరి గురువు సాందీపని అయినప్పుడే శిష్యుడు తరించగలుగుతాడు. గురువు సాందీపని కావాలి అంటే వెలుగుతున్నటువంటి దీపం కావాలి. అప్పుడే శిష్యుడు అతని యొక్క జన్మని తరింపజేసుకుంటూ ఉంటాడు. బలరామకృష్ణులు గురువుని దేవుళ్ళ భావించి సేవించారు. ఇదే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. రాజపుత్రులు వీళ్ళు అయినప్పటికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి మాస్టర్ గారు మాకు ఇంటి దగ్గరికి వచ్చి చదువు చెప్పాలనలా. కానీ వీళ్ళే ఆ ఆశ్రమానికి వచ్చారు. ఆ రావటం ఎలా? రాజలాంఛనాలు ఉండటానికి వీలు లేదు. మామూలుగా అక్కడ ఏమైతే యూనిఫారం ఉంటుందో ఆ స్కూల్ యూనిఫారం అదిగో అది వేసుకొనే రావాలి. ఓ తెల్లటి వస్త్రం, అంగవస్త్రం, పైన పై వస్త్రం అవే ఉంటాయి. ఓ పిలక, బోడిగుండు, ఇవి వాళ్ళకు ఉండేది. అదిగో దానితో ఆ సాందీపని మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని అనేక విధాలుగా సేవించారు. వాళ్ళ యొక్క సేవలకి, వాళ్ళ సముచితమైనటువంటి ప్రవర్తనకి, వాళ్ళ గురుభక్తికి సంతసించినటువంటి సాందీపని మహర్షి వాళ్ళకి సమస్తమైనటువంటి విద్యలు బోధించాడు. బలరామకృష్ణులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. అయినప్పటికీ ఆచరణలో గురువుని సంతృప్తిపరిచినటువంటి వాళ్ళు. అంటే గురువుని సంతృప్తిపరిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వాళ్ళే ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారని చెప్పి వ్యాస మహర్షి భాగవతంలో చెప్పడం జరిగింది. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఒక సామాన్యమైనటువంటి బ్రహ్మచారిలాగా గురువు యొక్క సేవ చేశాడు. ఇదంతా ఉత్తమమైనటువంటి ఆదర్శాలని ఆచరించి చూపించడం కోసమే. ఈ రోజుల్లో 4 ముక్కలు నేర్చుకోగానే తాము గురువు కన్నా ఏమాత్రం కూడా తీసిపోమని, ఇంకా గురువు కన్నా మేమే చాలా గొప్పవాళ్ళమని అహంకరించేటువంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు. మాటల్లో భక్తి, చేతల్లో అయోమయం, అహంకారం. గురుదేవుని మనస్సును నొప్పించకుండా జీవించేటువంటి వారే నిజమైనటువంటి శిష్యులు. అమృతమయమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురుదేవుడి యొక్క ఆంతర్యంలో విషాన్ని నింపటానికి ప్రయత్నించకూడదు. నిందలు ఎరుగనటువంటి వాళ్ళే నిజమైనటువంటి శిష్యులు. ఆదర్శవంతమైనటువంటి శిష్యులు బలరామకృష్ణులు.
వాళ్ళు ఆచరించి ఇతరులకి మార్గదర్శకులు అయ్యారు. సాందీపని బలరామకృష్ణులకి సమస్తమైనటువంటి వేదాంగాలు తెలియజెప్పాడు. ధనుర్వేదాన్ని, ధర్మశాస్త్రాల్ని, తర్కశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలియజేశాడు. అంతేకాదు బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏకసంతాగ్రాహం. గురువు బోధించినటువంటి విషయం మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ చెప్పవలసినటువంటి పని లేకుండా వాళ్ళ యొక్క మనస్సులో నిలుపుకుంటూ ఉన్నారు. అందుకనే ఏకసంతాగ్రాహులు గనక, అంటే ఒక్కసారి చెప్పగానే గ్రహించేటువంటి వాళ్ళు గనక 64 కళల్ని 64 రోజుల్లో పూర్తి చేశారు ఈ బలరామకృష్ణుడు. 64 విద్యల్ని 64 దినాల్లో సాందీపని వద్ద బలరామకృష్ణులు నేర్చుకున్నారు. అంటే ఏ రోజు చెప్పినటువంటి విద్యని ఆ రోజే గ్రహించారనే భావం. ఒకసారి బోధించినటువంటి విషయాన్ని రెండవసారి వినాల్సినటువంటి అవసరం లేకుండా నిక్షిప్తం చేసుకున్నారు. శ్రవణంలోనే మనన నిధ్యాసనలు రెండు ఉన్నాయి. వింటూ ఉండగానే మననము జరిగిపోతా ఉంది, నిధిధ్యాసన జరిగిపోతా ఉంది. గురుదేవుని దగ్గర నుంచి సమస్తమైనటువంటి విద్యల్ని అభ్యసించినటువంటి రామకృష్ణులు తిరిగి వెళ్లాల్సినటువంటి సమయం దగ్గరికి వచ్చిన తర్వాత మరి గురుదేవుడికి దక్షిణ సమర్పించాలి, గురుదక్షిణ సమర్పించాలి. మరి ఏం సమర్పించాలి? అందుకని గురుదేవుని సమీపించారు. తమ యొక్క కోరిక ఏమిటో తెలియజేశారు. మమ్మల్ని ఏం సమర్పించమంటారని అడిగారు గురువుని. సాందీపని మారు మాట్లాడలా. ఆప్త కాముడైనటువంటి మహర్షికి ఆశలేమీ ఉండవు, ఏ రకమైనటువంటి అభిష్టాలు కోరికలు ఉండవు. అందుచేత ఆయన ఏమీ కోరలేదు. అందువల్ల వీళ్ళు ఆ గురువు యొక్క భార్య దగ్గరికి వెళ్ళారు, గురుపత్ని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆమెతో విషయాన్ని చెప్పారు. ఆమెకు అప్పటికే బలరామకృష్ణులు ఇద్దరు కూడా సామాన్యమైనటువంటి మానవులు కాదు అనేటువంటి విషయం తెలిసిపోయింది. అందుకనే ఆమె చెప్పింది, సాగరంలో మునిగిపోయినటువంటి తన యొక్క పుత్రుణ్ణి తెచ్చివ్వండి అని గురుపత్ని అడిగింది. శిష్యుల యొక్క అద్భుతమైనటువంటి మహిమ తెలిసినటువంటిది కనుక ఆమె అలా అడగటం జరిగింది. బలరామకృష్ణ ఇద్దరు కూడా రథాన్ని ఎక్కి సాగర తీరానికి వెళ్ళారు. ప్రభాస క్షేత్రంలో ఈ బాలుడు మునిగిపోయాడు, అందువల్ల అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే బలరామకృష్ణుని చూచి సాగరుడు ఆనందంతో వాళ్ళ యొక్క పాదాలను స్పృశించాడు. అర్చనా ద్రవ్యాలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ పురాణ పురుష, ఓ పరంధామ, పరిధి దాటి నీ దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవడానికి నాకు వీలు లేదు, కానీ ఈ రోజున నన్ను అనుగ్రహించడానికి నా దగ్గరికే వచ్చావు, కాబట్టే నేను కృతార్థుణ్ణయ్యాను, నా జన్మ తరించింది అని నమస్కారం చేశాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓ సాగరుడా, నీ భక్తికి నేను సంతసించాను, కానీ ఈ ప్రభాస క్షేత్రంలో నీవు మా గురుదేవుల యొక్క పుత్రుణ్ణి కెరటాల రూపంలో నీలోకి లాక్కున్నావు. మేము అతని కోసం వచ్చాం, కాబట్టి అతన్ని వెంటనే మాకు ఇచ్చేసేయి అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సాగరుడు అంటున్నాడు, ఓ జగన్నాథ, నన్ను క్షమించు, నేను మీ గురుపుత్రుడిని అపహరించలా. నాలో ఒక రాక్షసుడున్నాడు, పంచజనుడు అనేటువంటి రాక్షసుడున్నాడు, అదిగో వాడే నీ గురుపుత్రుడిని అపహరించాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పేటప్పటికీ శ్రీకృష్ణుడు ఆ సాగరుడి యొక్క మాటలకి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ సాగరంలో దూకాడు, లోపలికి వెళ్ళాడు. ఆ పంచజనుడు అంటే రాక్షసుడిని పట్టుకున్నాడు, వాడి యొక్క పొట్టని చీల్చి చూశాడు, కానీ వాడి యొక్క పొట్టలో ఈ గురుపుత్రుడు కనిపించలా. మరి ఆ పంచజనుడి యొక్క దేహం నుంచి ఒక శంఖం వచ్చింది బయటికి. ఆ శంఖాన్ని తీసుకొని శ్రీకృష్ణుడు మళ్ళీ సముద్ర తీరానికి వచ్చాడు. సముద్ర తీరంలో బలరాముడిని కలుసుకున్నాడు. పంచజనుని యొక్క దేహం నుంచి వచ్చింది కనుక ఆ శంఖం పాంచజన్యమైంది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి పాంచజన్యం శంఖం. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖ ధ్వనికి యమధర్మరాజు పరుగులు తీసుకుంటా వచ్చాడు. శ్రీకృష్ణుడు దర్శించాడు, స్తుతించాడు, అర్చించాడు, పూజించాడు, ప్రార్థించాడు. ఓ ఆదిదేవ, ఈ భృత్యుడు తమకు చేయవలసినటువంటిది ఏమిటో నాకు ఎరుకపరచండి అని వినమ్రుడై ప్రార్థించాడు. ఓ యమధర్మరాజా, ధర్మబద్ధుడై నీవు యమపురికి తీసుకొని వచ్చినటువంటి మా గురుపుత్రుని మాకు ఇవ్వాలి అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఇంకా భగవత్ సంకల్పానికి ఆటంకం ఏముంటుంది? యమధర్మరాజు వెంటనే
ఆ గురుపుత్రుడిని తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి అప్పగించి శిరస్సు వచ్చి నమస్కారం చేశాడు. గురుపుత్రుడిని వెంట పెట్టుకొని బలరామకృష్ణులు సాందీపని మహర్షి దగ్గరికి వచ్చేశారు. బాలుడిని అప్పగించారు. ఆ గురుపత్ని యొక్క సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు గురుదేవులతో అంటున్నారు, గురుదేవా మరేదైనా కావలిస్తే ఆజ్ఞాపించండి అని పరమాత్మ వినమ్రతగా అడుగుతూ ఉన్నాడు. శిష్యులను చూచి పరవశించినటువంటి సాందీపని మహర్షి రామకృష్ణుని అనేక విధాలుగా ప్రశంసించాడు. నాయన, మీ వంటి వాళ్ళకి ఆచార్యుడిని అయినందుకు ఇంకా నా కోరికలు మిగిలింటాయా? పరమాత్మ లభ్యమైనటువంటి వాళ్ళకి వాంఛలు ఉండవు. కోరికల వేగం తట్టుకోలేక ఎవరైతే ఆ కోరికలు అనేటువంటివి లోపల నుంచి అలా పాముల్లాగా బుసగొడుతూ పైకి వస్తూ ఉంటాయో అటువంటి వాళ్ళకి ఎన్నటికీ కూడా జ్ఞానోదయం కలగదు. ఆదర్శ జీవి అయినటువంటి ఆచార్యుడికి ఒక్క కోరిక ఉంటుంది. ఏమిటా కోరిక అంటే సమస్తమైనటువంటి జీవులు కూడా సుఖశాంతులతో జీవించాలి. సర్వే భవంతు సుఖినః. తాను ఏ విధంగా నిస్వార్థ బుద్ధితో జ్ఞానాన్ని శిష్యుడికి అందిస్తాడో అలాగే తన శిష్యుడు కూడా ఆచార్యులై గురుమార్గంలో త్యాగబుద్ధితో జ్ఞానదానం చేయాలి అని ఆ గురువుకు ఉంటుంది. దాని ప్రకారమే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుని నిమిత్తంగా చేసుకొని ఈ సమస్తమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇహపర లోకాల్లో వేదాలు సదా ప్రకాశిస్తూ ఉండాలి అన్నాడు సాందీపని మహర్షి శ్రీకృష్ణుడిని పంపిస్తూ. ఆ మాట వినగానే బలరామకృష్ణుడు సాందీపని మహర్షికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. మధురకు ప్రయాణం అయ్యారు. ఈ ప్రకారంగా వాళ్ళు విద్యలు నేర్చుకొని బలరామకృష్ణుడు రథాన్ని అధిరోహించి మధురా నగరానికి తిరిగి వచ్చారు. ఇక మధురాపురి వాసులంతా కూడా అమితానందాన్ని పొందారు. పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి లభించినట్టుగా సంతోషిస్తూ ఉన్నారు. కానీ శ్రీకృష్ణుని యొక్క పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఈ మధురా నగరాన్ని చేరిన తర్వాత తనకి సంపదలన్నీ దగ్గరైనవి కానీ ప్రేమ మాత్రం దూరం అయిపోయింది. ఎందుకనంటే అక్కడ బృందావనంలో ఉన్నప్పుడు ఆ గోపికలు, ఆ తల్లి యశోద వాళ్ళ యొక్క ప్రేమ ఈనాడు ఆయనకి మధురలో దొరకటల్లా. అందుకనే ఆ గోకులంలో ఆ బృందావనంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆ జ్ఞాపకాల్లో ఆయన ఏదో అయిపోతూ ఉన్నాడు. అలా శ్రీకృష్ణుడు మధురలో ఉన్నాడే కానీ మధురమైనటువంటి జీవనానికి దూరమై ఉంటూ ఉన్నాడు. అంతఃపురంలో ఏకాంతంలో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఒక రోజున అర్థం కానిటువంటి అవ్యక్తమైనటువంటి ఆవేదన ముఖంలో కనిపిస్తూ ఉంది. గత స్మృతులతో నిండున్నటువంటి హృదయం వేదనకి నిలయమా అన్నట్లుగా ఉంది. అతడి యొక్క హృదయంలో అంతటి వేదన కలుగుతూ ఉంది. దూరమైనటువంటి ప్రేమ మనస్సుని కదిలించి వేస్తూ ఉన్నది. దగ్గరైనటువంటి ఐశ్వర్యం హృదయాన్ని కదిలించలేక నిస్సారంగా ఉన్నది. కృష్ణయ్య అలా నింగినే దర్శిస్తూ అలా నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన యొక్క జ్ఞాపకాలన్నీ కూడా వెనక్కి వెళుతూ ఉన్నాయి, ఆ గోకులంలోకి వెళుతూ ఉన్నాయి. మరి ఏం భావిస్తూ ఉన్నాడు? ఎలా తన యొక్క హృదయావేదన్ని తెలుసుకుంటూ ఉన్నాడు, తెలియజెప్తూ ఉన్నాడు, భావిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.